తప్ప యువకుల మీద యువకుల భవిష్యత్తు మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అధ్యక్ష. ఇంతసేపు రాజకీయాలు తప్ప ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. ఈ రోజు ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకోబోతున్నాం. మీకు యువకుల మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు. ఇంతసేపు రాజకీయాలు తప్ప మీకు ఎంతసేపు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మా గౌరవ మంత్రివర్గ ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీని ప్రవేశపెట్టినప్పుడు ఇన్ని లక్షల మందికి భవిష్యత్తుకు సంబంధించిన యూనివర్సిటీలో మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా మీకు 10 ఏళ్లలో ఆలోచన వచ్చిందా ఈ నిరుద్యోగుల గురించి? ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చిందా? మిస్టర్ కేటీఆర్ గారు, గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఆలోచించాలి. కేటీఆర్ గారు మీరు ఆలోచించాలి. మీరు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు, ఒత్తిడి తీసుకురాకండి, ఎన్నో కంపెనీలు వస్తున్నాయని చెప్పిండు. నిరుద్యోగ యువకుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా మిస్టర్ కేటీఆర్ గారు? మహిళలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈ రోజు ఆ మహిళలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? హరీష్ రావు గారు మహిళలు కాదు సార్, నేను అవకాశం ఇస్తా అంటున్నా కదా, కావాలని ఎందుకు చేస్తున్నారు? మీరు కావాలని ఎందుకు చేస్తున్నారు? మహిళల మీద ప్రేమ ఉంటే సార్ మొదటి 5 సంవత్సరాల్లో మంత్రివర్గంలో మహిళలు లేకుండా 5 సంవత్సరాలు మంత్రివర్గాలు నడిపించిన మహిళా వ్యతిరేకి కేసీఆర్, మహిళా వ్యతిరేకి. అధికార పక్ష పార్టీల మహిళల గౌరవం లేదా? అధ్యక్ష ఈ రోజు మా గౌరవ వాళ్ళ పర్సనల్ గౌరవ ఇండస్ట్రీ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన బిల్లులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ సహకరించండి. 20 లక్షల మంది యువకులకు మా న్యాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా R&B శాఖ ద్వారా చేసే కార్యక్రమంతో పాటు ఒక యూనివర్సిటీనే దేశంలో 3వ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం యువకులకు ఇవాళ వాళ్ళ భవిష్యత్తును మార్చే విధంగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్న అధ్యక్ష. మీరు ఈరోజు మా మంత్రి గారు చెప్పారు, ఈరోజు ఇంజనీరింగ్ కోర్సు కానీ పాలిటెక్నిక్ ITI చదివిన వాళ్ళు అకాడమిక్లో మంచి పర్సెంటేజ్తో పాస్ అయినా వాళ్ళకు నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాల విషయంలో వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒకవైపు రైతుల కోసం 31,000 కోట్ల రుణమాఫీ చేసి రైతాంగాన్ని కాపాడమే కాదు, ఇవాళ యువకుల కోసం కూడా ఈ కార్యక్రమం తీసుకున్న ఈ ప్రభుత్వం నిజంగా ప్రతిపక్ష సభ్యులకు ఏమాత్రం నిరుద్యోగ యువకుల మీద ప్రేమ ఉంటే ఈ రాజకీయాలు మారండి. మీరు ఇప్పుడే చెప్పిన మీరు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మహిళలు లేకుండా మంత్రివర్గాన్ని నడిపించను. ఈ బిల్లుకు మనసు పూర్తిగా సహకరించాలని ఈ కార్యక్రమంలో సక్సెస్ చేస్తూ హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఇంకా ఇండస్ట్రీస్ వచ్చే విధంగా మా ప్రభుత్వం ఉచ్చల దగ్గర ఒక నూతన సిటీ ఏర్పాటు చేస్తున్నాం. దానికోసం రీజనల్ రింగ్ రోడ్ అనే కార్యక్రమాన్ని ఒక హైదరాబాద్ చుట్టూ ఇంకా కూడా మౌలిక వసతులు కల్పించే విధంగా